మ్మ్. గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము. నిన్నటి వరకు 5వ భాగం వరకు తెలుసుకున్నాం. ఈరోజు 6వ భాగం జనకరాగముల గురించి తెలుసుకుందాం. జనకరాగములు అనగా సప్తస్వరములు సరిగమపదని ఉండుట. అవరోహణలో కూడా సానిరావమగరే అంటే మొత్తము స్వరములు ఉంటే దాన్ని జనకరాగముగా అనవచ్చును. లేకున్నా మేళకర్త రాగము అని కూడా అనుకోవచ్చును. జనకరాగములందు ఆరోహణ యందు ఎలాంటి స్వరస్థానములు ఉంటాయో అవరోహణ యందు కూడా అలాంటి స్వరస్థానములు మాత్రమే ఉండాలి. వక్రంగా కానీ ఉండకూడదు. వక్రంగా అంటే ఇప్పుడు ఆనంద భైరవి తీసుకుంటే అన్ని స్వరాలు ఉన్నాయి. సగ రే గ మ ప ద ప స సా ని ద వ మ గ రే స అన్ని స్వరాలు ఉన్నాను. వక్రంగా ఉండటము జనకరాగము అనబడదు, జన్యరాగమని అనబడను. ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆరోహణ అవరోహణల యందు ఒకే జాతి స్వరములుండుట అంటే ఒక స్వరస్థానములు ఉండటము జనకరాగమని అంటారు. అంటే ఆరోహణలో ఏ రిషభము, గాంధారము, మధ్యమము, దైవతము, నిషాదములు ఉంటాయో అవరోహణ యందు కూడా అవే ఉండాలి. ఇటువంటి జనకరాగములు అంటే మేళకర్త రాగములు 72 మేళకర్త రాగములు కలవు. ఈ 72 మేళకర్త రాగాలలో మొదటి 36 భాగాలు శుద్ధ మధ్యమ రాగాలు అంటారు. అంటే సరిగమా శుద్ధ మధ్యమం, కేవలం మధ్యమం మాత్రమే. ఇంకా 36 మేళకర్త రాగాలు ప్రతి మధ్యమ రాగాలు ఉంటాయి. అనగా సరిగమా ప్రతి మధ్యమం. ఇలా 36 శుద్ధ మధ్యమ రాగాలు, 36 ప్రతి మధ్యమ రాగాలు ఉంటాయి. మొత్తము 72 మేళకర్త రాగములు. ఇట్టి మేళకర్త రాగాలకు, జనక రాగాలకు కొన్ని వందల జన్య రాగాలు ఉంటాయి. జన్య రాగాలు అంటే జనక రాగముల నుండి పుట్టడం. ఎలా తెలియాలి అంటే ఒక రాగంలో ఏదైనా స్వరం వర్జముగా ఉండుట జన్యరాగము. ఇలా ఆ జన్యరాగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మాయామాళవ గౌళరాగం తెలుసుకున్నాం కాబట్టి ఆ మేళకర్త రాగము నుండి జన్యరాగము తీసుకొని ఈరోజు గానం చేసుకుందాం. జన్యరాగము మలహరి రాగము జన్యరాగము. జన్యరాగము అని ఎలా తెలియాలి? సరే మ పద స ఆరోహణ. ఈ ఆరోహణ యందు గాంధారము, నిషాదము స్వరములు లేవు, వర్జ్యం. అలాగే సద ప మ గ రే స అవరోహణ యందు నిషాదము లేదు. ఇలా లేకుండుట జన్యరాగములు అనబడును. ఇంతేకాకుండా సరే మ పద 5 స్వరములు, సరే మ పద స ఆరోహణ యందు 5 స్వరములు ఉన్నాయి కాబట్టి దీన్ని ఔడవ రాగమని చెప్పవచ్చును. అవరోహణ యందు సద ప మ గ రే స అవరోహణ యందు 6 స్వరములు ఉన్నాయి కాబట్టి షాడవ రాగము అని చెప్పవచ్చును. అంటే మలహరి రాగాన్ని ఔడవ షాడవ రాగమని చెప్పాలి. ఈ రాగంలో ఒక గీతం 3 కాలాల్లో గానం చేసుకుందాం. ముందుగా స్వరము గానం చేస్తాను, తర్వాత సాహిత్యము గానం చేస్తాను. ఈ స్వరములన్నీ నేర్చుకున్న తర్వాత విధిగా గీతములు నేర్చుకోవాలను. గీతాల్లో స్వరము సాహిత్యము రెండూ ఉంటాయి. ఇవి ప్రారంభమున పురంధరదాసుల వారు వీరిని రచించి సంగీత ప్రపంచానికి
పరిచయం చేశారు. అలా ముందుగా మలహరి రాగం. మలహరి రాగం రూపక తాళంలో ఉంది కాబట్టి 6 క్రియలు. మా పద సరి రి సద ప మా ప రే మా పద మా ప దా ప మా గ రే స సరే మా గ రే సరే గ రే స రే మా పద మా ప దా ప మా గ రే స. ఇలా ఇవి 3 సార్లు గానం చేసుకోవాలి. ఎందుకంటే సాహిత్యము 3 సార్లు ఉంది కాబట్టి. అయితే వీటికి సాహిత్యం 3 కాలాల్లో వినిపిస్తాను. మొదటి సాహిత్యం 1వ కాలం, రెండవ సాహిత్యం 2వ కాలం, మూడవ సాహిత్యం 3వ కాలం వినిపిస్తాను. ఎలా అంటే విందామా మరి? శ్రేయే గణానాథ సింధూరవర్ణ కరుణ సగర కరివదనగ లంబోదర లకుమికరగ అంబసుత అమర వేణోత. అవే స్వరాలకు ఈ సాహిత్యం. అవే స్వరాలకు రెండవ కాలంలో సిద్ధచారణ గణసేవిత సిద్ధి వినాయక తేయ నమో నమో లంబోదర లకుమికర అంబసుత అమర వినోత. 2వ కాలం. అవే స్వరాలకు 3వ కాలంలో సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. ఇలా 3 కాలాల్లో గీతం గానం చేసుకోవచ్చును. స్వరం అంటే అమ్మ అని, సాహిత్యము అంటే నాన్న అని సంగీత చరిత్రమున తెలియజేయుచున్నది. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.